హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 53 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $140 మిలియన్. మీకు తెలిసే ఉంటుంది, నవ్ యూ సీ మీ మూవీ సిరీస్లో ఇది థర్డ్ మూవీ. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 2013లో వచ్చింది అండ్ బాగుంటుంది కూడా. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 2016లో వచ్చింది, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది కూడా. మరి ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అంటే ఎస్ చూడాలి. అండ్ కనెక్షన్స్ కొన్ని ఉంటాయి అండ్ సేమ్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అంతగా నచ్చలేదు, జస్ట్ ఓకేష్ అనిపించింది. ఇన్ఫాక్ట్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ద హార్స్ మ్యాన్ అనే పేరుతో నలుగురు గ్రాండ్ స్కేల్లో మ్యాజికల్ ఇల్యూషన్ తో హెయిస్ట్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ద ఐ అనే సీక్రెట్ గైడెన్స్ యూస్ చేసుకుని కరప్షన్ ని ఎక్స్పోజ్ చేస్తూ జస్టిస్ ని డెలివర్ చేయడానికి. బట్ వాళ్ళు రిటైర్ అయిపోవడం వల్ల 9 years తర్వాత ముగ్గురు న్యూ పర్ఫార్మర్స్ అయిన జూన్, చార్లీ అండ్ బాస్కో ఒక డేంజరస్ డైమండ్ హెయిస్ట్ ని ప్లాన్ చేస్తారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అండ్ ఆ క్రిమినల్స్ ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇనిషియల్ 30 minutes ని కొంచెం ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లారు. స్టేజ్ షోని పర్ఫామ్ చేయడం కానీ, న్యూ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ద హార్స్మెన్ అండ్ వీళ్ళు ఒక పాయింట్ లో కలుసుకోవడం కానీ. డైరెక్టర్ వచ్చేసి రూబెన్ ఫ్లెచర్. ఈయన ఇంతకు ముందు అన్చార్టెడ్, జాంబీ ల్యాండ్, డబుల్ ట్యాప్ అండ్ వెనమ్ మూవీస్ తీశాడు. అవన్నీ కూడా బాగానే ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. ప్రీవియస్ పార్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది కనిపిస్తారు, లైక్ జెస్సీ ఐజెన్బర్గ్, వుడీ హారెల్సన్, డేవ్ ఫ్రాంకో అండ్ ఐలా ఫిషర్, మార్గన్ ఫ్రీమన్ కూడా. ఈసారి హైలైట్ అయ్యేది మాత్రం న్యూ ఎడిషన్ బాస్కోగా చేసిన డామినిక్ సెసా. తన యాటిట్యూడ్ అండ్ యాక్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాలి. వెరోనికా అనే విలన్ క్యారెక్టర్ గా చేసిన రోజ్మెంట్ పైక్ యాక్టింగ్ పర్లేదని చెప్పాలి. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించడానికి ఏం లేదు. సినిమాటోగ్రఫీ బై జార్జ్ రిచ్మాండ్ డీసెంట్ ఉంది. ఆ మ్యాజికల్ ఇల్యూషన్స్ కానీ, లైటింగ్ టెక్నిక్స్ కానీ అండ్ ఆ స్టేజ్ షోస్ అన్ని పర్లేదని చెప్పాలి. ఎక్కువ CGI షాట్స్ వాడలేదు అనుకుంటా. రియలిస్టిక్ గా కొన్ని ట్రిక్స్ ట్రై చేశారు, మిస్టేక్స్ లేకుండా. మ్యూజిక్ బై బ్రయన్ టైలర్ పర్లేదు. ప్రీవియస్ పార్ట్స్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ లో వెళ్తూ ఉంటుంది. అండ్ మూవీ టోన్ కి బ్లెండ్ అయిందని చెప్పాలి, డిస్ట్రాక్షన్ ఏం లేకుండా. నెగిటివ్స్ చెప్పాలంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా స్టోరీలో నచ్చలేదు. చాలా సింపుల్ ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, టెన్షన్ తో థ్రిల్ చేసే సీన్స్ గానీ ఎక్కడ ఉండవు. ఇనిషియల్ 30 minutes అయ్యాక మూవీలో ప్రెడిక్టబిలిటీ ఎక్కువ వచ్చేస్తుంది. అంత ఎగ్జైటింగ్ ఆర్ ఎంగేజింగ్ గా నాకు అనిపించలేదు. చాలా కాన్వర్సేషన్స్ లో AI, డైమండ్స్, టెక్నాలజీ, మోటార్ స్పోర్ట్స్ లో చాలా పదాలు వాడారు. ఆ థీమ్స్ ని కొంచెం టచ్ చేశారు కానీ సరిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. పొటెన్షియల్ ఉన్నా గానీ మోస్ట్ ఆఫ్ ది మ్యాజికల్ ట్రిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండవు, రిపిటేటివ్ అండ్ బోరింగ్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇచ్చింది 4 అండ్ స్టోరీ ఇచ్చింది 2. చాలా సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. వీకెస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పాలి. క్రియేటివిటీ పరంగా అయితే వీకెస్ట్ ఆఫ్ ద మూవీ సిరీస్ అని చెప్పాలి. 3 parts లో 9 years తర్వాత వచ్చిన మూవీకి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ అది రీచ్ కాలేదని చెప్పాలి. మరి బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. ఎడిటర్ గా చేసింది స్టేసీ ష్రోడా. ఇందాక చెప్పినట్లు ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. పోలీస్ తో ఉండే సీన్స్ గానీ, పోలీస్ స్టేషన్ లో జరిగేవి గానీ నాకు అన్నెసరీ సిల్లీ అనిపించింది అలా డ్రాగ్ చేయడం. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మెంబర్స్ కి అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏమీ లేదు. సింగిల్ పాయింట్ ఎజెండా లాగా వెళ్ళిపోతుంటుంది తప్ప. అండ్ ప్రీవియస్ పార్ట్స్ ఉంటే క్యారెక్టర్స్ లైక్ థాడియస్ బ్రాడ్లీ అండ్ అదర్స్ ని చూపించారు కానీ అంత యూటిలైజ్ చేసుకోలేదు స్టోరీ పరంగా. మధ్యలో కొంచెం హ్యూమర్ ని ట్రై చేశారు కానీ నాకైతే వర్కౌట్ కాలేదు. సరే, ఇంకా క్లైమాక్స్ అన్న బాగుంటుందా అంటే విలన్ బ్యాక్ స్టోరీ నాకు చాలా రొటీన్ అండ్ సిల్లీగా అనిపించింది. ఎన్నోసార్లు చూసాం మల్టిపుల్ లాంగ్వేజ్ మూవీస్ లో. యాక్షన్ సీన్స్ కూడా పెద్దగా ఏముండవు. మూవీ అయిపోయే టైం కి టోటల్ 9+ హార్స్మెన్ టీమ్ అవుతారు. ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్ లో చూసే ఉంటారు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ టూ మచ్. ఫ్యూచర్ పార్ట్స్ కి క్యూరియాసిటీ అంతగా క్రియేట్ అవ్వదని నా ఒపీనియన్. ఏదో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ సిరీస్ లో అయిపోతుంది. ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ గాట్ ఫ్యామిలీ అని అంటారేమో నెక్స్ట్ మూవీలో విన్ డీజిల్ టోన్ లో. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే క్రెడిట్స్ ముందు ఒక సీన్ ని సీక్వెల్ కి యూజ్ అయ్యేలాగా ట్రై చేశారు. అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి ప్రెడిక్టబుల్ ఉండొచ్చు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు ప్రీవియస్ పార్ట్స్ నచ్చి నెట్ఫ్లిక్స్ లో మనీ హేస్ట్ అండ్ లూపిన్ కూడా చూసాము, బట్ ఈ మూవీలో ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ అండ్ ఆసమ్ మ్యాజికల్ ట్రిక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మ్యాజికల్ ఇల్యూషన్ మీద రీసెంట్ టైమ్స్ లో పెద్దగా మూవీస్ రాలేదు, ప్రీవియస్ పార్ట్స్ కూడా అసలు ఏం చూడలేదు అంటే జస్ట్ వన్ టైం వాచ్ లో కనిపించవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.